మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్ 10 మంది విద్యార్థులను తీసుకువెళ్తున్న ఒక ఆటోను అతివేగంగా వచ్చిన లారీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి 11 మంది విద్యార్థులకు, 2 టీచర్లకు, ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. 4 విద్యార్థినులను, 2 టీచర్లను, 4 విద్యార్థులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి చరితతో పాటు టీఆర్ఎస్ నాయకులు సుప్రభాతరావు తదితరులు ఆసుపత్రి వద్దకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ధర్నాలు, రాస్తారోకో కూడా చేపట్టడం జరిగిందని, ప్రమాదానికి కారణం హైవే అథారిటీ అధికారులదేనని అన్నారు. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ పనులు చేయలేకపోతున్నామని, ప్రమాదాలకు కారణం కూడా వారినే అని, వెంటనే బ్రిడ్జి పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. రామాయంపేట పట్టణ కేంద్రంలోని NH-44 హైవే పైన టీఎస్ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఆటోని లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టిన ఘటనలో ఈరోజు దాదాపు 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీఎస్ మోడల్ స్కూళ్ళకి బస్సు సౌకర్యం లేక ఈరోజు మన విద్యార్థులు వాళ్ళ సొంత పైసలతోటి ఆటోలు మాట్లాడుకొని వస్తున్నారు. ఇక్కడ రామాయంపేటలో ఆ హైవే పైన చూసుకుంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం లేక ఈరోజు ఇట్లాంటి యాక్సిడెంట్లు ఎన్నో అయినాయి. ఇప్పుడు దాదాపు 10 మంది విద్యార్థులు కూడా గాయాలైన పరిస్థితి రామాయంపేట పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. వెంటనే అధికారులు అందరూ స్పందించి వెంటనే రామాయంపేటలో ఉన్నటువంటి టీఎస్ మోడల్ స్కూల్కి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ వెంటనే బస్సు సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా వెంటనే నిర్మించి విద్యార్థుల జీవితాలతో కావచ్చు, ప్రజల జీవితాలతో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్. చూసుకున్నట్లయితే టీఎస్ మోడల్ స్కూల్కి ఒకటే బస్సు ఉంది, అది ఈ మెదక్ రూట్కి వచ్చే బస్సు. ఈరోజు నిజాంపేట మండల కేంద్రం వైపు కావచ్చు, సిద్దిపేట రోడ్లో ఉన్నటువంటి విలేజ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు వస్తున్నారు. కాబట్టి వెంటనే సిద్దిపేట రూట్కి సంబంధించి ఒక బస్సు, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి టీఎస్ మోడల్ స్కూల్ అన్నిటికీ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యాక్సిడెంట్ విద్యార్థుల ప్రాణాల మీదకి వచ్చింది. ఎంతమంది అస్వస్థ గురవుతున్న పరిస్థితి రామాయంపేటలో ఏర్పడింది. కాబట్టి వెంటనే బస్సు సౌకర్యాలని కల్పించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. సాయంత్రం జాతీయ రహదారి 4430 ఆద్యా హోటల్ వద్ద 14 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయురాలతో వస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరం. గతంలో చాలాసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి కానీ, నేషనల్ హైవే అధికారులను కానీ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల విజ్ఞప్తులు చేస్తూ, ధర్నాలు చేస్తూ నేషనల్ అధికారులు పూర్తిగా దీంట్లో పాపం ఏంటంటే నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఖచ్చితంగా రామాయంపేట పట్టణానికి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి కామారెడ్డి దగ్గర నుండి, ఒకటి ఆద్య హోటల్ దగ్గర నుండి, హైదరాబాద్ నుంచి వచ్చే ఇట్లా కామన్ 2 కూడా అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు సుమారు 30 మంది, ఈ 6 నెలల కాలంలోనే 30 మంది చనిపోవడం జరిగింది. రామాయంపేట పట్టణానికి సంబంధించిన వాళ్ళు, వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా దామరచేరు వద్ద కూడా 100 మంది వరకు గాయపడి 5 నుంచి 10 మంది చనిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఇంకెంతమంది వస్తే ఈ నేషనల్ హైవే అధికారులకు కనువిప్పు అవుతుందో, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గారు, ఎంపీ గారు కూడా పట్టించుకొని సత్వరమే ఫ్లైఓవర్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని, సత్వరమే 2 దామరచెరువు బైపాస్ వద్ద, ఆద్యా హోటల్ వద్ద కూడా పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు 2 దగ్గరలో కూడా పూర్తి చేసి మెదక్ రోడ్ నుంచి దిగేటట్టు ఇక్కడ నుంచి అయినా అక్కడి నుంచి అయినా కొద్ది దూరమైనా కూడా ప్రజల ప్రాణాలు నిలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మలుపులన్నీ మూసేసి మధ్యలో మెదక్ రోడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దిగేటట్టు ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, అప్పటి వరకు ఇంకోటి ఏంటంటే దారుణం, ఇప్పుడైతే డబ్బాలు పెట్టిరో ఆ డబ్బాల వల్ల కూడా ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే రాత్రి పూట ఆ డబ్బాలు ఎవరికి కనబడి లారీలు వచ్చి ఆ డబ్బాలు గుద్దుకుంటూ పోతుర్రు. అదేవిధంగా ఇవాళ జరిగిన ప్రమాదం కూడా ఆ డబ్బాల వల్లనే జరిగింది. వెనుక నుంచి వచ్చి లారీ కుద్దడం జరిగింది. కాబట్టి అధికారులు స్పందించకుంటే త్వరలోనే రామాయంపేట బంద్కు పిలిపిస్తాం, నిరసన తెలియజేస్తాం, బంద్కు పిలిపిస్తాం. వాళ్ళు కార్యక్రమాలు తీసుకునే వరకు మన టెండర్ పిలిచి పని స్టార్ట్ చేసే వరకు కూడా పోరాడతాం. ప్రజల తరపున పోరాడతాం. సరే, పోరాటాలు ఎందుకెళ్ళి కానీ ప్రజలు చేస్తుంటే
చీమ కుట్టినట్టు కూడా లేదు. దయచేసి అధికారులు, నాయకులు అన్ని ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ స్పందించి 2 ఫ్లైఓవర్లు కంప్లీట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.